మహేంద్ర సింగ్ ధోని ఈ ఐపీఎల్ సీజన్ లో చెలరేగి ఆడుతున్నాడు. అభిమానుల అంచనాలకు తగ్గట్లు ఆడుతున్నాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. ముంబైతో జరిగిన మ్యాచ్ లో కేవలం 4 బంతుల్లోనే 20 పరుగులు చేశాడు. ముంబై జట్టుకు చుక్కలు చూపించాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ ను ఉతికి ఆరేశాడు. ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డును కూడా క్రియేట్ చేశాడు. ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఏప్రిల్ 14వ తేదీన జరిగిన మ్యాచ్ లో ఎంఎస్ ధోని చెలరేగాడు. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో తాను ఎదుర్కొన్న మొదటి 3 బంతులకు 3 భారీ సిక్సర్లు బాదాడు. ఆ తర్వాతి బంతికి 2 పరుగులు చేశాడు. కేవలం 4 బంతుల్లో 20 పరుగులు బాదాడు. వరుస సిక్సర్లతో వాంఖాడే స్టేడియాన్ని మోతెక్కించాడు. అదిరిపోయే రేంజ్ లో ఇన్నింగ్స్ ని ముగించిన ధోని చెన్నై స్కోరు 200 దాటడంతో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఐపీఎల్లో ధోని సంచలన రికార్డు సృష్టించాడు. ఐపీఎల్లో ఒక మ్యాచ్ లో తాను ఎదుర్కొన్న తొలి 3 బంతులను సిక్సర్లుగా మలిచిన తొలి భారతీయ క్రికెట్ గా ఎంఎస్ ధోని నిలిచాడు. ఇదివరకు భారతీయ ఆటగాడు ఎటువంటి ఫీట్ సాధించలేదు. ఐపీఎల్ మొత్తం మీద ఈ రికార్డు సాధించిన 3వ క్రికెటర్ గా ధోని నిలిచాడు. ఐపీఎల్లో తొలి 3 బంతులను సిక్సర్లు బాదిన వాళ్ళలో సునీల్ నరైన్, నికోలస్ పురాన్లు ధోని కంటే ముందున్నారు. సునీల్ నరైన్లు 2021లో జరిగిన ఐపీఎల్ సీజన్ లో బెంగళూరు జట్టుపై చెలరేగి ఆడాడు. కేకేఆర్ తరపున ఆడిన సునీల్ నరైన్ మ్యాచ్ 12వ ఓవర్లో తాను ఎదుర్కొన్న మొదటి 3 బంతుల్లో వరుసగా 3 సిక్సర్లు బాదాడు. హార్దిక్ హిట్టర్ నికోలస్ పురాన్ కూడా ఇదే రకమైన ఫీట్ ను 2023లో సాధించాడు. 2023లో సన్ రైజర్స్ జట్టుతో ఆడిన ఓ మ్యాచ్ లో నికోలస్ పురాన్ సిక్సర్ల వర్షం కురిపించాడు. లక్నో తరపున ఆడిన నికోలస్ మ్యాచ్ 16వ ఓవర్లో తాను ఎదుర్కొన్న మొదటి 3 బంతులను సిక్సర్లుగా మలిచాడు. ఈ ఏడాది ఎదుర్కొన్న ఐపీఎల్ టోర్నీలో ఎంఎస్ ధోని కూడా తన పేరిట ఈ అరుదైన రికార్డును లిఖించుకున్నాడు. ఏప్రిల్ 14వ తేదీన ముంబైలో జరిగిన మ్యాచ్ లో ధోని చివరి ఓవర్లో బరిలో దిగాడు. సిఎస్కే మ్యాచ్ 20వ ఓవర్లో 3, 4, 5 బంతులను సిక్సర్లుగా మలిచాడు. చివరి బంతికి 2 పరుగులు సాధించాడు. మొత్తంగా 4 బంతుల్లో 20 పరుగులు చేశాడు. చెన్నై జట్టు భారీ స్కోరు సాధించడంలో సాయపడ్డాడు. ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ గెలుపులో చివరిలో ధోని బాదిన 3 సిక్సర్లు బాగా కలిసొచ్చాయి. ఇక హార్దిక్ పాండ్యా వేసిన 20వ ఓవర్లో లాంగ్ ఆఫ్ లాంగ్ ఆన్ స్క్రీన్ లెగ్ పై ధోని కొట్టిన సిక్సర్లతో స్టేడియం మోతెక్కిపోయింది. ధోని ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.